నేడు జరగాల్సిన నీట్ పీజీ పరీక్ష వాయిదా పడింది. నీట్ యూజీ, యూజీసీ నెట్ ప్రశ్న పత్రాల లీకేజీతో వివాదం ముదురుతున్న నేపథ్యంలో నీట్ పీజీ ఎంట్రన్స్ టెస్టును కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. నీట్ పేపర్ లీకేజ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. నీట్ ఎగ్జామ్లో అక్రమాలు, అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చినందున దీనిపై సమగ్ర విచారణ చేపట్టేందుకు కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని పేర్కొంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. గుడ్ మార్నింగ్ వైశాలి. దేశవ్యాప్తంగా కూడా ఒక రగడ కొనసాగుతూ వస్తున్న నీట్ పరీక్షపై తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఒక నిర్ణయం తీసుకుంది. మనం చూస్తున్నాము, గడిచిన కొద్ది రోజులుగా కూడా ఇది దేశవ్యాప్తంగా కూడా వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. బేసిక్ గా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే 67 మందికి 720 మార్కులకి 700 మార్కులు రావడము, అందరికి ఈ 67 మందికి ఒకేలా గ్రేస్ మార్కులు ఇవ్వడం కూడా సంచలనాత్మకంగా మారింది. అయితే దానికి తోడు ఫలితాలు వెలువడిన టైం కూడా మరో కారణము. జూన్ 14న వెలువడాల్సిన రిజల్ట్ 10 రోజుల ముందే ఎందుకు వచ్చాయి, ఇది ఎలా సాధ్యమైందనేది కూడా $1 మిలియన్ క్వశ్చన్ గా కూడా మారింది. అయితే నీట్ పరీక్ష చుట్టూ ఇన్ని సమస్యలు చుట్టుముట్టిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఎన్ఎస్యుఐతో పాటు వివిధ సంఘాలు కూడా ఆందోళన కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వము ఒక చొరవ తీసుకొని ఒక అడుగు వెనక్కి వేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ జరగాల్సిన నీట్ పీజీ పరీక్షని కూడా వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వం. పేపర్ లీక్ వ్యవహారం ముదరడంతో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ కూడా ఉద్వాసన పలికింది. నీట్ యూజీలో అక్రమాలపై కూడా సిబిఐ దర్యాప్తును కూడా కేంద్రం ఆదేశించింది. అయితే యాజ్ పర్ షెడ్యూల్ ఈ రోజు జరగాల్సిన నీట్ పరీక్ష వాయిదా పడింది. యూజీ నెట్ ప్రశ్న పత్రాల లీకేజ్ వివాదం ముదురుతున్న నేపథ్యంలో నీట్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో పాటు ముందుగా అనుకున్నట్టు ఎన్టీఏ డైరెక్టర్ ని కూడా ఉద్వాసన పలికింది. నీట్ యూజీలో అక్రమాలపై సిబిఐకి కూడా దర్యాప్తును ఆదేశించింది. ముందు జాగ్రత్త చర్యగా నీట్ పీజీ పరీక్షను కూడా వాయిదా వేస్తున్నట్లు కూడా కేంద్ర విద్యాశాఖ కూడా వెల్లడించింది. అతి త్వరలో పరీక్ష తేదీని కూడా ప్రకటిస్తామని కూడా తెలిపింది. వాయిదా వల్ల విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని. అయితే నేటి పరీక్ష కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు చేరుకున్నారు. రాత్రి పరీక్ష వాయిదాను కేంద్రం ప్రకటించడంతో వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ప్రస్తుతం ఉదయాన్నే కూడా ఇంటిబాట పట్టే ఆలోచనలో కూడా ఉన్నారు. ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారంలో దిద్దుబాటు చర్యలను కూడా కేంద్రం వేగవంతం చేసిందని చెప్పుకోవాలి. ఎన్టీఏ సంస్కరణతో త్వరతో సంస్థ ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న సంస్థ డైరెక్టర్ ని తొలగించింది. ఆయన సిబ్బంది వ్యవహారాల శాఖలో రిపోర్ట్ చేయాల్సిందిగా కూడా ఆదేశించింది. అయితే దీంతో పాటు భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ చైర్మన్ ఎంపీ ప్రదీప్ సింగ్ కరోలాకు ఎన్టీఏ బాధ్యతలను అప్పగించింది. నీట్ యూజీతో పాటు యూజీసీ నెట్ ప్రశ్న పత్రాల లీకేజ్ అవకతవకలపై కూడా సిబిఐ పూర్తి స్థాయి విచారణ జరపనుంది. వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సమగ్ర సమీక్ష అనంతరం కూడా దర్యాప్తునకు సిబిఐకి అప్పగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల భవిష్యతే తమకు ముఖ్యమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాలు అనేటివి ఉంటాయని కూడా ఆయన తెలిపారు. శనివారం ఆయన ఢిల్లీలో కూడా మీడియాతో మాట్లాడుతూ పలు ప్రశ్నలు లీకేజీ అంశంపై అస్తవ్యస్త నిర్వహణ విషయంలో కూడా ఎన్టీఏ అధికారులంతా పరిశీలనలో ఉన్నారని కూడా ఆయన చెప్పారు. సిఎస్ఐఆర్, యూజీసీ నెట్ ప్రశ్న పత్రం లీక్ అవ్వలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వము పరీక్ష వాయిదా వేయడము ఒక పట్ల దేశవ్యాప్తంగా కూడా కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ అట్ ది సేమ్ టైం కొంతమంది మానసికంగా కూడా సిద్ధంగా లేరని కూడా విద్యార్థులు కూడా అంటున్నారు. ఎందుకంటే ఈ లీకేజ్ వ్యవహారం మళ్ళీ ఇప్పుడు పీజీ పరీక్ష కూడా సిమిలర్ గా అలా ఉంటే తమ భవిష్యత్ ఏంటని కూడా కాస్త భయాందోళనలో ఉన్నారు. అయితే ఈ నీట్ యూజీ లీకేజ్ వివాదానికి సంబంధించి నిన్న జార్ఖండ్ లో ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. స్ట్రీటో అనే వ్యక్తిని, అతను కూడా కీలక సూత్రధారి ఈ పేపర్ లీకేజ్ వ్యవహారంలో. ప్రస్తుతానికైతే
దాదాపు 16 మందిని కూడా అదుపులో తీసుకున్నారు. వీళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. అయితే మొదటగా కూడా బీహార్ లోనే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం అనేది వెలుగు చూసింది. దాదాపు 35 మందికి మొదట ఈ పేపర్ లీక్ చేశారనేది కూడా టెలిగ్రామ్ లో ఒక అతను దీన్ని షేర్ చేశాడనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అనంతరం హర్యానాలో కూడా ఇది జరిగినట్టు కూడా అనుమానాస్పదంగా ఇప్పుడు ప్రస్తుతం దాని మీద పరిశోధన చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పుడు సిబిఐకి అప్పగించడం కూడా సర్వత్రా కూడా అందరూ స్వాగతిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలతో పాటు పలు విద్యార్థి సంఘాలు కూడా. ఎందుకంటే ఇది ఆల్ ఆఫ్ సడన్ గా June 14 స్కెడ్యూల్ ప్రకారం విడుదల చేయాల్సిన రిజల్ట్ ని June 4న విడుదల చేయడము, దాంట్లో గ్రేస్ మార్కులు అందరికీ ఒకేలా 67 మందికి ఒకేలా ఇవ్వడము, ఇదేంటనే రగడం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ తీసుకునే నిర్ణయాన్ని కూడా అందరూ స్వాగతిస్తున్నారు. వైశాలి, అయితే నీట్ లీకేజ్ పై కొంతకాలంగా ప్రతిపక్షాలు విద్యార్థులు చేస్తున్న ఆందోళన ఫలించినట్టేనా మొత్తానికి? డెఫినెట్లీ, ఖచ్చితంగా. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా నిరసనలు అనేవి తారాస్థాయికి వెళ్ళాయని చెప్పుకోవాలి. ప్రతి రాష్ట్రంలో దాదాపు 16 రాష్ట్రాల్లో కూడా దీనిపైన విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా రోడ్లపైకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. మనం చూసుకుంటే ఢిల్లీతో పాటు జార్ఖండ్, హర్యానా, అలాగే బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా, గుజరాత్ లో కూడా దీనిపైన కూడా ప్రొటెస్ట్ చేశారు. మహారాష్ట్రలో కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూగా మారింది. దానితో పాటు ఇప్పుడు ప్రభుత్వము ఎన్డీఏ అలయన్స్ తోని ఉంది. సో ఎలాంటి అజాగ్రత్త వహించకుండా తక్షణమే దీనిపైన కూడా దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టాలని కూడా కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. వైశాలి, కేంద్రం ఈ కేసును సిబిఐకి అప్పగించడంతో కేంద్రం పారదర్శకంగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్లీ, ఖచ్చితంగా. అందుకే ఏమైనా ప్రజల్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతిపక్షాలు కూడా ఎలాంటి ఆరోపణలకు తావివ్వకుండా కూడా సిబిఐకి ఇస్తే డెఫినెట్ గా పారదర్శకంగా ఒక దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి ఒక సమగ్ర నివేదిక కూడా ఇస్తుంది. దాంతో పాటు అసలు ఈ వ్యవహారం అంతా ఎక్కడ మొదలైంది అనేది కూడా తేలనుంది. ఈ నేపథ్యంలోనే సిబిఐకి కూడా ఈ కేసును బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం. వైశాలి.